2 రోజుల తర్వాత సోనియా పెళ్లి జరగనుంది. కానీ తను చాలా టెన్షన్‌లో ఉంది. వదినా, నాకు చాలా టెన్షన్‌గా ఉంది. అసలు ఈ పెళ్లి తర్వాత నేను అన్నీ ఎలా మేనేజ్ చేయాలి? నువ్వంటే బాగా మేనేజ్ చేయగలుగుతున్నావు. అలాంటిదేమీ లేదు సోనియా. నువ్వు కూడా అక్కడ మీ అత్తగారింట్లో అన్నీ చక్కగా చేయగలవు. నాకెప్పుడైతే ఇక్కడ మీ అందరి సపోర్ట్ ఉండి నేనెలా అయితే చేస్తున్నానో నీ మీద కూడా నాకు అలానే నమ్మకం ఉంది. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు. నాకు తెలిసిన దాని ప్రకారం మీ అత్తగారింట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఇంకా నీ భర్త కూడా ఎంతో మంచివాడట. నువ్వు అందరి మనసులు గెలుచుకుంటావు. థ్యాంక్ యూ వదినా. థ్యాంక్ యూ సో మచ్. నా బంగారు తల్లి. అసలు ఇంత చిన్న పిల్లవి ఎలా పెద్దయ్యావంటే చిన్నప్పటి నుంచి నా చేతుల మీద ఇలా పెంచి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్న నువ్వు రేపటి నుంచి ఉండవు. ఇప్పుడు నీ పెళ్ళైపోతుంది. రేపు నా కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వలా ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. ఇది కన్నీళ్లు కాదు తల్లి, ఆనంద బాష్పాలు. నేను ఏడవట్లేదు. అస్సలకి ఏడవను కూడా. నా ప్రియమైన మరదలా, నువ్వు వెంటనే నిద్రపో. ఎందుకంటే పెళ్లి వాళ్ళందరూ నిద్రపోయారు. ఓ పని చెయ్, నువ్వు నా రూమ్‌లో పడుకో. ఎందుకంటే రేపొద్దున్నే పసుపు వేడుక ఉంది. కాబట్టి నువ్వు త్వరగా రెడీ అవ్వాలి. హా తల్లి, నువ్వెళ్ళి వదిన రూమ్‌లో పడుకో. సరే మా, నేను వదిన రూమ్‌లోకి వెళ్తాను. తర్వాతి రోజు ఉదయం సోనియా పెళ్లి ఘనంగా జరుగుతుంది. అత్తవారింటికి వెళ్ళగానే అక్కడ అందరి మనసులు గెలవాలనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ అత్త ఇంకా ఆడపడుచుకి అస్సలు నచ్చదు. ఉదయాన్నే సోనియా తలుపు వాళ్ళ ఆడపడుచు కొడుతుంది. వదినా, త్వరగా రా, బయటికి రా, అమ్మ పిలుస్తుంది నిన్ను పూజ కోసం. అదేంటి ఇప్పుడు 5 కదా అయింది, ఇప్పుడేనా? ఆగు, నేను మేఘాకి చెప్తాను. లేదు లేదు, అది కరెక్ట్ కాదు. నేను వెళ్తాను, అత్తయ్య మాట వింటాను. సోనియా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. మేఘ, నేను రెడీ అయి కిందకొస్తాను. సరే సరే, త్వరగా రా, మమ్మీకి కోపం వస్తుంది. సోనియా చకచకా రెడీ అయిపోయి పూజ దగ్గరకు వస్తుంది. కోడలా, నువ్వు రేపటి నుంచి 4కే లెగవాలి. 5కి నేను పూజ చేస్తాను. కాబట్టి నువ్వు 4కే లెగిచి మొత్తం చెయ్యాలి. ఈ రోజు మేఘ లేపింది. రేపటి నుంచి ఎవరు లేపరు. రేపటి నుంచి నువ్వు పూజ చెయ్యాలి నాతో పాటు. హా, అమ్మా, నేను వెళ్తాను ఇక. వదిన వచ్చింది కదా. హా మేఘ తల్లి, నువ్వు వెళ్ళి పడుకో. నేను నిన్ను 8కి లేపుతాను. నువ్వు అప్పుడు లేచి వెళ్దు గాని. అసలే ఈ రోజు త్వరగా లేచావు నువ్వు. వెళ్ళు, వెళ్ళి పడుకోమ్మా. సోనియా పూజ వాళ్ళ అత్తగారితో కలిసి చేస్తుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లో సమోసా చేయమని చెప్తుంది. సోనియా చాలా బాగా వండుతుంది. వాళ్ళ అమ్మ ఇంకా వదిన దగ్గర తను నేర్చుకుంది. కోడలా, సమోసాలో మిర్చి ఏంటి ఇంత కారంగా ఉంది? ఇలా చెయ్యొద్దు. ఇంకా గట్టిగా వేపితే క్రిస్పీగా అవుతుంది. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఇక్కడి వంటలు నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. మమ్మీ, నాకు లేట్ అవుతుంది, నేను కాలేజ్ వెళ్తున్నా. సరే సరే మా, త్వరగా వెళ్ళేసి రా. చెప్పా కదా మమ్మీ, ఈరోజు ఫ్రెండ్ బర్త్డే ఉండి నాకు కొంచెం లేట్ అవుతుందని. సరే తల్లి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళేసిరా, నాకు ఫోన్ చెయ్యి. మేఘ కాలేజ్కి వెళ్ళిపోతుంది. సోనియా వంటగది పని చూసుకొని రూమ్ లోకి వస్తుంది. సోనియా, నువ్వు సమోసా బాగా చేసావు. కానీ నువ్వు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ వాళ్ళే నెమ్మదిగా అడ్జస్ట్ అవుతారు. నీ సంగతి తెలుసుకుంటారు. పర్లేదు అలోక్, ఇప్పుడిప్పుడే నేను ఇదంతా చూస్తున్నాను కదా, ఎవరు ఎవరిని అర్థం చేసుకుంటారో. నేనైతే నా తరపు నుంచి మొత్తం ట్రై చేస్తున్నాను. కానీ సోనియా ఎంత బెస్ట్ గా ట్రై చేసినా వాళ్ళ అత్త ఆడపడుచుకి ఏ మాత్రం నచ్చదు. అలా సోనియా పెళ్ళయి నెల గడిచిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్ కి బయలుదేరి వెళ్తుంటే అప్పుడు కూడా వాళ్ళ అత్త ఆపేస్తుంది. అయినా సరే బాధపడదు సోనియా. సోనియా ఎప్పుడు వాళ్ళ అత్తగారిని ఇంకా ఇంట్లో వాళ్ళని గౌరవిస్తుంది. ఒక మంచి కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ సోనియాలో ఉన్నాయి. ఒక మంచి కోడలిగా ఉండడానికి సోనియా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరోజు ఇంటి పక్కనే నివసిస్తూ ఉన్న రఘుతో మాట్లాడుతూ మాటల మధ్యలో నవ్వుతూ ఉంటుంది. మేఘ కాలేజ్ నుంచి వస్తూ ఇదంతా చూస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళమ్మతో ఇలా అంటుంది. మా, వదినకసలు బుద్ధి లేదా? ఏంటి, పక్కనే ఉన్న ఆ రఘుతో ఇలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది? అసలు తనకి సిగ్గు లేదనుకుంటా. రఘు ఎలాంటివాడో నీకు తెలుసు కదా. ఏంటి, కోడలు రఘుతో మాట్లాడిందా? ఇప్పుడే చెప్తా. సోనియా మేఘ మాటలన్నీ విన్నది.
కానీ సహనంతో సమాధానం చెప్పాలనుకుంది. కానీ ఏంటిది కోడలా, ఏం చేశావు? ఇది మనింటి ఆడవాళ్ళు చేయాల్సిన పనేనా? నువ్వెందుకు అలా పరాయి మగవాళ్లతో నవ్వుతూ మాట్లాడావు? చెప్పు, ఎందుకిలా చేశావు? నువ్వు ఈ ఇంటికి కొత్త కోడలవని చెప్పి నీకు తెలీదా? చాలెత్తయ్య, ఆపండి. ఇప్పటికే చాలా అవమానించారు. ఏంటిది? నేను ఆ రఘుతో మాట్లాడితే మీరు నాపై ఇన్ని నిందలు వేస్తారా? అసలు మీకు ఆ రఘు ఎవరో తెలుసా? తను చిన్నప్పటి నుంచి స్కూల్లో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్. ఇంకా నా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా. తను చిన్నప్పటి నుంచి నేను అలానే మాట్లాడుతున్నాను. మీ ఇద్దరికి నేనెందుకు సమాధానం చెప్పాలి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అలోకొస్తే గనుక మీరు చెప్పండి. వెంటనే సోనియా కోపంగా తన పర్స్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత వాళ్ళ అత్తయ్య ఇంకా ఆడపడుచు ఆలోక్కి ఏం చెప్పాలో అని భయపడుతున్నారు. సోనియా గురించి ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డారు. ఇంకొక వైపు సోనియా కూడా ఏడుస్తూ ఇలా అంటుంది. వదిన, నేను అచ్చం నీలాగే ఉండాలని ఆ ఇంట్లో అనుకున్నాను. కానీ నా ప్రయత్నమంతా వృధా అయిపోయింది. అత్తయ్య ఇంకా మేఘ నన్ను చాలా అవమానించారు. నా క్యారెక్టర్ని దిగజార్చారు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సోనియా, నువ్వసలు ఏడవకమ్మా. నేను మీ అన్నయ్య వెళ్ళి ఆలోక్తో మాట్లాడతాం. నువ్వు కంగారు పడుకో. కోడలు సరిగ్గా చెప్పింది. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి. నీపైన ఇన్ని నిందలు వేస్తారా? అయినా మా కూతురు ఎలాంటిదో మాకు తెలీదా? తనని పూర్తి సంస్కారంతో మేము చక్కగా పెంచామని మాకు నమ్మకం ఉంది. ఇన్ని మాటలు అన్నారు గనుక నువ్వు వెళ్ళొద్దు. ముందు మాట్లాడని, తర్వాత వెళ్దువు గాని. ఇంకొక వైపు అలోక్ అమ్మ, చెల్లి ఇద్దరిని అరుస్తాడు. నీకసలు తెలుసా మేఘ? నాకు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ చిన్నప్పటి స్నేహితులని తెలుసు. ఏదైనా గాని తను నా భార్య. తనకి మీరు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. తను నాకు 3 సంవత్సరాల నుంచి తెలుసు. మీ ఇద్దరు ఏం చేశారు? ఇంటికి వచ్చినప్పటి నుంచి తనని అర్థం చేసుకోకుండా తనతో ఇలా ప్రవర్తించారు. మేఘా, తను నీకు వదిన. నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు మీ అత్తగారింట్లో ఇలానే ప్రవర్తిస్తే ఒక్కరోజైనా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. మీరు ఎలా ప్రవర్తించినా, ఏం చేసినా నోరు మూసుకొని తన పని తాను చూసుకుంది పాపం. అవునరా నాన్న, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. సారీ అన్నయ్య. మా వెంటనే వెళ్ళి వదినని తీసుకొనొద్దాం. తనకి సారీ చెప్పి ఇక్కడికి వెంటనే తీసుకొద్దాం పదా. సోనియా వాళ్ళ అత్త ఇంకా ఆడపడుచు వచ్చి తనని క్షమాపణ కోరుతారు. అందరూ చెప్పడంతో సోనియా క్షమించేస్తుంది. ఇక సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. అను పెళ్ళైన తర్వాత బెడ్రూమ్లో జితేష్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ తెలీదు, జితేష్ రాత్రంతా ఇంటికి రాలేదు. తెలియకుండా నిద్రలోకి జారుకుంది. కఠోరమైన కంఠంతో పొద్దున్న ఎవరో గట్టిగా అరవడంతో ఉలిక్కపడి లేచింది అను. అమ్మా మహారాణి, తెల్లారి ఎంతసేపయింది? ఇంకా పడుకునే ఉన్నావేంటి? మీ పుట్టింట్లో పడుకుంటారనుకుంటా. మా ఇళ్లల్లో పొద్దునే లేచి 6 టీ తాగుతాం మేమందరం. వదినా, నే తయారయ్యి 5 నిమిషాల్లో బయటకొస్తాను. అల్కా విసుక్కుంటూ అను రూంలోంచి బయటికెళ్తుంది. అను 5 నిమిషాల్లో తయారయ్యి అందరికీ చాయ్ చేసిస్తుంది. కానీ జితేష్ ఎప్పుడొస్తున్నాడో ఎవరికీ తెలీదు. ఎవరికోసం వెతుకుతున్నావు? మరిదిగారు వచ్చి తయారై షాపుకెళ్ళిపోయాడు. నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. అను షాప్కి ఫోన్ చేస్తుంది. జితేష్ కాకుండా జితేష్ వాళ్ళ అన్న పవన్ ఎత్తుతాడు. సాయంత్రం జితేష్ ఇంటికొచ్చిన తర్వాత, మీరు నాతో మాట్లాడకుండానే షాప్కెళ్ళిపోయారు. అంటే నువ్వు లేచేదాకా నేను ఆగాలనా? నువ్వు లేచి నాకు హారతిచ్చిన తర్వాత అప్పుడు పోవాలా నేను? మీరు నాతో కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మా అమ్మ మీ నాన్నకు అన్ని వివరంగా చెప్పింది. అదేంటంటే నాకు ఒక బైక్ కావాలని నేను చెప్పాను. కానీ మీ నాన్న నాకు ఇవ్వలేదు. నిన్నొట్టి చేతులతో పంపించారిక్కడ. ఏం తెచ్చావు నువ్వు? 4 జతల బట్టలు, నా చేతికి ఒక ఉంగరం తెచ్చావు. అమ్మకు వదినకు కలిసి చెవులకు రింగులు తెచ్చావు. ఇక అయిపోయిందనుకున్నావా? మీకు తెలుసు కదా, అమ్మని కిందటి నెలలో హాస్పిటల్లో జాయిన్ చేశాం. అమ్మ ఆపరేషన్కి నాన్నగారు చాలా ఖర్చు పెట్టారు. లేకపోతే కారు ఇచ్చుండేవారు. ఏదో ఒకటి చెప్పి కారు లేకుండా చేశారు. భలే సాకులు చెప్తున్నారు మీ పుట్టింటి వాళ్ళు కదా. అత్తగారింట్లో అందరూ చేసే వ్యవహారంతోటి అను బాధపడుతుంది. పెద్ద కోడలు అత్తగారు పెట్టే బాధలతోటి అను ఏడుస్తుంది. ఒకరోజు జితేష్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళి రాత్రంతా ఇంటికి రాకుండా ఉంటాడు. రాత్రి 1 గంటకు, ఎవరు? మీరొచ్చేశారా? ఆగండి, లైట్ వేస్తున్నాను.
బావుగారు మీరీ టైంలో ఇక్కడ? ఆ, జితేష్ పార్టీలో అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. నువ్విక్కడ ఒంటరిగా ఒక్కదానివే కూర్చున్నావు కదా, అందుకే నీకు తోడుగా ఉందామని వచ్చాను. బావుగారు మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నేను గట్టిగా అరిచి అందర్నీ పిలుస్తాను. పవన్ అనుని బలత్కరించబోతాడు. అను గట్టిగా అరవడం మొదలెడుతుంది. అత్తగారు అల్కా అను రూంలోకొస్తారు. ఆ, ఆ, అల్కా, అనునే నేను బయట నుంచి వెళ్తుంటే లోపలికి పిలిచింది. లోపలికొచ్చాక నా మీద దాడి చేయడం ఆరంభించింది. నీకెంత ధైర్యం ఉంటే నా మొగుణ్ణి నువ్వు వల్లా వేసుకుంటావ్? నీ మొగుడు బయటికెళ్తే నువ్వు ఇంత నీచమైన పనులు చేస్తావా? సిగ్గులేదు? ఇది అలా మాట వినదు. అల్కా కోడలా, ఈ దరిద్రపు కొట్టుదాన్ని ఇంట్లోంచి బయటికి తరివి. ఇదింకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇంతలో జితేష్ అక్కడికి వస్తాడు. విషయమంతా తెలుసుకున్న తర్వాత జితేషు అను మీద అరవడం మొదలెడతాడు. అను చేసిన తప్పుకు అసలు క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా లేదంటే కొట్టి పంపించమంటావా? అను ఏడుస్తూ వేడుకుంటుంది. తన మాట ఎవరూ వినరు. తన పుట్టింటికి అవమానంతో ఎలా వెళ్తుంది? తల్లికి ఆరోగ్యం బాలేదు. దేవుడా, నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు. నన్ను క్షమించండి అమ్మా నాన్న. అను నదిలోకి దూకేస్తుంది. అప్పుడే అక్కడ చాపలు పట్టే రామ్దేవ్ అట్నుంచి వస్తాడు. అరే అరే, నదిలో ఎవరు దూకారు? అరే అరే దేవుడా, ఓ దేవుడా, ఒక అమ్మాయిలాగా ఉందే. రామ్దేవ్ అనును ఒడ్డు దగ్గరికి తీసుకొస్తాడు. అనుకి స్పృహ రాదు. ఇంకొంతమంది సహాయంతో రామ్దేవ్ అనుని ఇంటికి తీసుకెళ్తాడు. అరే, ఇదెవరు? ఎవరిని తీసుకొచ్చావు ఇంటికి? ఈ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు. నదిలో దూకి చావబోయింది. అది చూసి నేను కాపాడాను. రామ్దేవ్ వాళ్ల భార్య సీత ఒక పసరు చేసి తాగిస్తుంది. అనుకి కొంచెం సేపయిన తర్వాత మెళుకు వస్తుంది. అను ఏడుస్తూ తనకు జరిగినదంతా వాళ్లతో చెప్తుంది. లేదమ్మా, నువ్వలా చచ్చిపోవాలని ఎప్పుడూ అనుకోకు సుమా. మనుషుల జీవితం కష్టాలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి కష్టాల్ని ఎదుర్కొని మనం ముందుకు సాగాలమ్మా. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. ఏదైతే అయిపోయిందో దాన్ని మర్చిపో. నీకెక్కడికి వెళ్లాలని లేకపోతే నువ్వు మాతోనే ఉండొచ్చు. రామ్ సీతకి ఎవరూ సంతానం లేకపోవటంతో అనుని కూతుర్లా చూసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. రామ్కి ఆరోగ్యం బావుండట్లేదు. చాలా చోట్ల చూపించినా కూడా రామ్ బతకలేదు. అతను మరణించాడు. ఇప్పుడు సీతకి అనువే ఆధారం. ఒకరోజు, అమ్మా, ఇల్లు గడవటానికి నేనేదన్నా పని చేద్దామనుకుంటున్నా. ఆలోచిస్తున్నా ఎక్కడైనా పని దొరికితే బావుంటుందేమో అని. అలాగేనమ్మా, కానీ జాగ్రత్త. అను ఉద్యోగవేటలో బయటికి వెళ్ళినప్పుడు ఒక కారు వచ్చి ఒక ఆవిడ్ని గుద్దేసి వెళ్ళిపోతాడు తొందరగా. అను ఇదంతా అక్కడ నుంచుని గమనిస్తుంది. కొంతమంది సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అరే, ఈవిడ డాక్టర్ గీత. డాక్టర్ రాజీవ్ని తొందరగా పిలవండి. డాక్టర్ గీతాకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఈవిడ నడుస్తూ ఉంటే ఒక కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో ఆవిడ అదే హాస్పిటల్లో డాక్టర్. కాసేపయిన తర్వాత స్పృహ వస్తుంది. డాక్టర్ గీత, ఈమె పేరు అను. ఈమెనే మిమ్మల్ని ఈరోజు హాస్పిటల్కు తీసుకొచ్చింది. థ్యాంక్యూ సో మచ్ అను. నేను నీ వల్లే ఇలాగున్నానివాళ. డాక్టర్ గీత అను గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత ఆవిడ కూడా చాలా బాధపడుతుంది. అను, నీకిష్టమైతే ఇక్కడ హాస్పిటల్లో నర్సు కింద ఉద్యోగం ఖాళీ ఉంది, అది చెయ్యొచ్చు. ఇక్కడ పేషెంట్లకి సేవ చేస్తే నీకు మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా నీకిక్కడ ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇస్తారు. మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గీత. మీరు నాకు కష్టాల్లో ఒక ఆశాకిరణం చూపించారు. ఆ రోజు తర్వాత అను సీతాతో పాటు క్వార్టర్స్లో ఉంది. నర్స్లా ఉంటూ పేషెంట్లకి సేవ చేసేది. ఒకరోజు, జరగండి జరగండి, ఇతను చనిపోయేలా ఉన్నాడు. ఇతనికి చాలా దెబ్బలు తాకాయి, పక్కన జరగండి. జితేష్, ఎలా అయ్యాయి ఇవన్నీ? అను, ఈయన నీకెలా తెలుసు? ఈయన నా భర్త జితేష్. అను ఆ సమయంలో నర్సే కాకుండా ఒక భార్యలాగా కూడా కర్తవ్యం నిర్వహిస్తుంది. జితేష్ని బాగా చూసుకుంటుంది. అను, నువ్వు అక్కడి నుంచి వెళ్ళాక నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. అన్న అమాయకంగా మాట్లాడి నీ మీద పెద్ద నింద వేశాడు. అమ్మ 15 రోజుల క్రితమే చనిపోయింది. అన్నా వదిన ఇదంతా ఆస్తి కోసం చేశారు. అన్న నన్ను చంపడానికి చూశాడు. ఒక పెద్ద ట్రక్తో నాకు యాక్సిడెంట్ చేయించాడు. బహుశా దేవుడు నిన్ను కలిసి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించినట్టున్నాడు. అందుకే నన్ను ఈరోజు కాపాడాడు. నువ్వు నాకు ఇంత సేవ చేశావు. నేను దీనికి అర్హుణ్ణి కాదు. దయచేసి నువ్వు నన్ను క్షమించు అను.
జితేష్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అను చెయ్యి పట్టుకుంటుంది. జితేష్ ఏడుస్తూ అనూని కౌగలించుకుంటాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడవసాగారు. ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు దూరంగా ఉన్నా మనసులో ప్రేమ దాగుంది. వాళ్ళిద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళ మనసులో ఉన్న మలినం అంతా పోయింది. ఆ రోజు నుంచి జితేష్ అను సీతాతోటి వాళ్ళ చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉండసాగారు. Thanks for watching.